పూర్వకాలంలో సృష్టికర్తలలో శ్రేష్ఠుడైన మహాతపస్వి కశ్యప మహర్షికి వినత మరియు కద్రు అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. కద్రు నాగమాతగా 1000 మంది నాగపుత్రులకు జన్మనిచ్చి గర్వంతో విరాజిల్లుతుండగా, వినత మాత్రం సంతానం లేక హృదయంలో అపారమైన వేదనతో జీవించేది. ఆ బాధను గమనించిన కశ్యపుడు ఆమెను ఆశీర్వదిస్తూ, వినత, నీకు మహాశక్తివంతుడైన కుమారుడు జన్మిస్తాడు. అతడు దేవతకే దేవుడవుతాడు అని వరమిచ్చాడు. ఆ వరంతో వెంట తీవ్ర తపస్సు చేసి 2 గుడ్లను ప్రసవించింది. కాని కాలం గడుస్తున్నా ఆ గుడ్లు తెరుచుకోలేదు. సహనం కోల్పోయిన వినత ఒక గుడ్డును పగులగొట్టింది. అందులో నుండి అరుణుడు బయటకు వచ్చాడు. కాని అతని శరీరం అర్ధవికసితంగా ఉండిపోయింది. తన అసంపూర్ణతకు కారణమైన తల్లి ఆతురతపై ఆగ్రహంతో అరుణుడు, అమ్మా, నీ తొందర వల్లనే నాకు ఈ స్థితి వచ్చింది. నా తమ్ముడు పుట్టే వేళ నువ్వు దాస్యానికి లోనవుతావు అని శపించాడు. ఆ మాటలు వినత హృదయాన్ని చీల్చాయి. అనంతరం అరుణుడు ఆకాశానికి వెళ్లి సూర్యుని సారథిగా మారాడు. రెండవ గుడ్డు మాత్రం ఇంతకాలం పక్వం కాకపోవడంతో అలాగే ఉండిపోయింది. కొంతకాలానికి వినత మరియు కద్రు మధ్య ఉచ్ఛైశ్రవసు అనే దివ్య గుర్రం రంగు విషయంలో ఘోరమైన వాదన జరిగింది. కద్రు మోసపూరితంగా నాగులను ఉపయోగించి గుర్రం తోకకు నల్లని జుట్టు చుట్టించి పందెం గెలిచింది. దాంతో వినత ఓడిపోయి నాగమాత కద్రుకు దాసిగా మారింది. ఒకప్పుడు దేవతల భార్యగా గౌరవం పొందిన వినత ఇప్పుడు నాగులకు సేవ చేసే దాసిగా మారి అవమానాలు, కష్టాలు, కన్నీళ్ల మధ్య రోజులు గడపసాగింది. ప్రతి అవమానం ఆమె హృదయంలో మంటలా మారింది. ఆ కన్నీళ్లే ఆ తల్లి వేదననే రెండవ గుడ్డులోని శక్తిని మెల్లగా కదిలించాయి. కాలం నిండిన ఒక మహాక్షణంలో రెండవ గుడ్డు పగిలి అగ్నివర్ణ తేజస్సుతో గరుడుడు జన్మించాడు. అతని రెక్కల గాలితో దిశలన్నీ కంపించాయి. ఆకాశం వెలిగిపోయింది. దేవలోకం ఆశ్చర్యంతో నిలిచిపోయింది. తల్లి వినత దాస్యాన్ని చూసిన గరుడుడి హృదయం అగ్నిలా మండిపోయింది. ఈ దాస్య బంధనాల నుంచి నా తల్లిని విడిపిస్తాను అని గరుడుడు ప్రతిజ్ఞ చేశాడు. నాగుల వద్దకు వెళ్లిన గరుడుడికి వారు అమృతాన్ని తెస్తేనే వినతకు విముక్తి ఇస్తామని షరతు పెట్టారు. తల్లి కోసం ప్రాణాన్నైనా త్యాగం చేయడానికి సిద్ధమైన గరుడుడు భయంకరమైన సముద్రాలను దాటి పర్వతాలను చీల్చుకుంటూ దేవలోకానికి చేరాడు. అక్కడ అమృతాన్ని కాపాడుతున్న దేవతలతో ఘోర యుద్ధం జరిగింది. ఇంద్రుని వజ్రాయుధం, దేవతల శస్త్రాలు గరుడుడిని ఆపలేకపోయాయి. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై గరుడుడి తల్లి భక్తిని, ధర్మనిష్టను చూసి ప్రసన్నుడయ్యాడు. గరుడుడికి అమరత్వం వరంగా ఇచ్చి తన వాహనంగా చేసుకున్నాడు. అమృత కలశాన్ని తీసుకుని భూలోకానికి వచ్చిన గరుడుడు నాగుల మోసాన్ని జయించి మాట నిలబెట్టుకుని తన తల్లిని దాస్య బంధనాల నుండి విడిపించాడు. ఆ క్షణంలో వినత కన్నీళ్లకు విముక్తి లభించి ఆ మహావీరుడి గాథ నేటికి భక్తుల హృదయాల్లో మార్మోగుతూనే ఉంది. మా డివోషనల్ యూట్యూబ్ ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.